వీళ్ళు చేయాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఒక రోడ్ మ్యాప్ లాగా పెట్టుకుంటే బెటర్. వీళ్ళు అంటే సపోర్ట్ జాబ్ నుంచి ఒక 100 days రోడ్ మ్యాప్ పెట్టుకుని ఎలా వాళ్ళు డెవలపర్ జాబ్ కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన స్కిల్ లో షిఫ్ట్ అవ్వడానికి ఒక 100 days రోడ్ మ్యాప్ లాగా పెట్టుకుని ఫస్ట్ మంత్ లో ఒక రైట్ పాత్, అంటే ఈ సపోర్ట్ జాబ్ అనేది దేనికి రిలవెంట్ గా ఉంది, వాళ్ళకి అక్కడ లైనెక్స్ కమాండ్స్ ఉన్నాయా, లేకపోతే SQL క్వరీస్ ఉన్నాయా, డేటాబేస్ ఉందా, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ కాకుండా ఇంకేదైనా వాడారా, అంటే వాళ్ళకి అక్కడ బేసిక్ ఏం నాలెడ్జ్ ఉందన్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ రిలవెంట్ కోర్స్, అది జావా ఫుల్ స్టాక్ కావచ్చు, డేటా అనాలిటిక్స్ కావచ్చు, టెస్టింగ్ ఆటోమేషన్ కావచ్చు, పైథాన్ జాంగో కావచ్చు, ఇట్లా వాళ్ళు సపోర్ట్ జాబ్ లో చేసిన దానికి రిలవెంట్ గా ఏది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ప్రొడక్షన్ సపోర్ట్ లో నెట్వర్కింగ్ సైడ్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి క్లౌడ్ డెవాప్స్ బాగా సెట్ అవుతుంది. ఇంకొంతమందికి లైనెక్స్ కమాండ్ నెట్వర్కింగ్ ఉన్న వాళ్ళు ఏమంటే సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు. ఇట్లా వాళ్ళకున్న అంటే సపోర్ట్ జాబ్ లోనే వాళ్ళు నేర్చుకున్న ఫండమెంటల్స్ ఏ కోర్స్ తో మ్యాచ్ అవుతాయి అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.